శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా విదురుడు ఉద్ధవుని కుశల ప్రశ్నలు అడుగుట అనేటువంటి అంశంలో ఉన్నాము. విదురుడు అడుగుతూ ఉన్నాడు, శాంత స్వభావము కలిగి ఉండవలసిన నాకు మనస్సున దుఃఖము కలుగుట ఎట్లని మీరందునేమో. ఎందుకంటే ధృతరాష్ట్రుడి గురించి చెప్పాడు కదండి విదురుడు. నేను తమ్ముణ్ణని కూడా చూడకుండా కొడుకులు ఆ రకంగా నన్ను అంటూ ఉంటే ధృతరాష్ట్రుడు మెదలకుండా ఊరుకున్నాడు. అట్టి ఈ ధృతరాష్ట్రుడు నా దుఃఖముల వలన నరకమున పడును అన్నాడండి. ఉద్ధవంతో అంటూ ఉన్నాడు. అందువల్ల అట్లా అన్నీ మళ్ళీ ఏమంటున్నాడు, శాంత స్వభావము కలిగి ఉండవలసిన నాకు మనస్సున దుఃఖము కలుగుట ఎట్లని మీరందరేమో. నరజన్మమెత్తి శరీరము ధరించిన వాడు ఒకప్పుడైనా మాయలో పడకుండాడు. మాయలో పడతాడయ్యా. నరజన్మం ఎత్తాం, దేహంలోకి వచ్చాంగా, కనుక శరీరం ధరించాం, ఎప్పటికైనా ఒకప్పటికైనా మాయలో పడతాం. పరమాత్ముడైన విష్ణుమూర్తి నరుని వలె శ్రీకృష్ణుని దేహము ధరించి భూమిపై పుట్టి తన మాయతో జనులందరకును మోహము కలిగించుండుట ఇదే కదా. కనుక మాయలో పడతాం, నరజన్మం ఎత్తాం కాబట్టి. పరమాత్ముడైన విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిలాగా దేహం ధరించి భూమిపై పుట్టాడు. తన మాయతో జనులందరికీ మోహం కలిగించుచున్నాడు. మరి ఇదేగా అని అంటూ ఉన్నారండి. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, ఇంకొక విశేషార్థం ఉన్నది. భగవంతుడు జీవుడిగా దిగివచ్చి మానవ శరీరము ధరించునట్టి శాశ్వతమైన కథకు సంకేతమే శ్రీకృష్ణుని అవతార గాథ. శాశ్వతమైన కథ. జీవుడిగా దిగివచ్చేది ఎవరు? భగవంతుడే జీవుడిగా దిగి వస్తాడు. భగవంతుడే జీవుడిగా దిగి వస్తాడనేటువంటి శాశ్వతమైన కథకు సంకేతమే శ్రీకృష్ణుని అవతార గాథ. దేవుడు జీవుడిగా దిగివచ్చునప్పుడు తన ప్రజ్ఞతో పాటు జీవుని ప్రజ్ఞ కూడా వేరుగా ఏర్పడును. ఇదండి ఇంపార్టెంట్ పాయింట్. దేవుడు జీవుడిగా దిగి వస్తూ ఉన్నాడు. అప్పుడు తన ప్రజ్ఞతో పాటు జీవుని ప్రజ్ఞ కూడా వేరుగా ఏర్పడుతుందిట. తన ప్రజ్ఞకు మోహము కలుగకున్నను జీవుని ప్రజ్ఞకు మోహము కలుగును. తన ప్రజ్ఞకు మోహం కలగకపోయినా జీవుని ప్రజ్ఞకు మోహం కలుగుతుంది. రెండు ప్రజ్ఞలుగా వేరుగా దిగి వస్తారు, వేరుగా ఏర్పడతాయని చెప్పారు కదండి. ఇది శాశ్వతముగా సృష్టిలో జరుగు గాథ. దీనికి సంకేతముగానే కృష్ణావతారము భూమిపై నడిచినది. కనుకనే కృష్ణుడు తనతో సంబంధించిన వారందరినీ పలు విధములుగా మోహింపచేశారు. తనకు సంబంధించిన వాళ్ళందరినీ అనేక రకాలుగా మోహింపచేశాడు కదండి. కొందరికి మిత్రుని వలె, కొందరికి పుత్రుని వలె, కొందరికి శత్రువుని వలె, కొందరికి భర్త వలె, కొందరికి ప్రియుని వలె కనిపించి వివిధ గతుల మోహింపజేసెను. నిజానికి తానేదియు కాడు. ఆయన భర్త, లేకపోతే ఆయన పుత్రుడా, ఆయన మిత్రుడా, ఏది కాదు ఆయన. కనుక మార్పులేని భగవంతుని మాయా విలాసము నా మనస్సునకు అప్పుడప్పుడు సోకుచుండును విదురుడు అంటూ ఉన్నాడు. అట్టి క్షణములలో సంసార దుఃఖమును అనుభవింతును. ఆ దేవుని దయ నాపై ప్రసరించినప్పుడు జ్ఞానము కలిగి సుఖింతును. మాయా విలాసము నా మనసుకి సోకించినప్పుడు ఏమవుతుంది? సంసార దుఃఖాన్ని అనుభవిస్తాను. కానీ ఆ దేవుని దయ ప్రసరించినప్పుడు ఏం కలుగుతుంది? జ్ఞానము కలిగి సుఖింతును. నాకే కాదు, ఆ బ్రహ్మకు, శివునకు, మున్నగు దేవతలందరికీ కూడా ఇట్టి మార్పులు సహజమే. వారెవ్వరును వాని మాయను దాటలేరు అంటున్నాడు. ఆ మహాత్ముని కరుణాంతరంగములైన కటాక్షములను పొందినప్పుడెల్లా నాకు విజ్ఞాన దీపం వెలుగొందును. అంతే కదండి. ఆ భగవంతుడి కరుణాంతరంగమైన కటాక్షాలను పొందినప్పుడు ఏమవుతుంది? నాలో ఉన్న విజ్ఞాన దీపము, లేదా ఆయన ఏమంటున్నాడు, నాకు విజ్ఞాన దీపము వెలుగొందును. దానితో దోషాంధకారము తొలగును. దానివలన నిరంతరము వానిని స్మరించు భావము నిలిచి ఉండును. ఈ విధముగా ఎల్లప్పుడూ నేను వాని తత్వమును దర్శింపగలుగుచున్నాను. తన భక్తుల కొరకు భగవంతుడైన శ్రీకృష్ణుడు చేయు పనులు విచిత్రములై వింతగొలుపుచుండును. పాండవులు తన పాదములు నమ్మిన భక్తులు. వారు బాధలు పడుచుండగా
రక్షించుటకై వారి దూతగా బయలుదేరి వెళ్ళెను. అప్పుడు పాండవుల విరోధులైన కౌరవులు కృష్ణుని పట్టి బంధించుటకు సన్నాహము చూపిరి. కృష్ణుడు వారిని ఎదుర్కొని నశింపజేయలేని బలహీనుడు కాడు. కృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు బంధించడానికి సన్నాహాలు చేస్తారు కదండి వాళ్ళు. అప్పుడు కృష్ణుడు ఎదుర్కొన్నాడా? వాళ్ళని ఎదుర్కోలేదని ఆయన బలహీనుడా లేదా అసమర్థుడా? కాదే. వారిని జయించు సంకల్పము లేదా? వారిని జయించు సంకల్పము లేక కాదు. ఆ సభలో శస్త్రాస్త్ర విద్యలలో గొప్పవారు, గొప్ప వంశములలో పుట్టినవారు మొదలుకొని పలు విధములుగా గర్వపడుచు అభిమానము పెంచుకున్న వీరులెందరో కలరు. అంటే ఇక్కడ మాస్టర్ మనకి చెప్తూ ఉన్నారు, ఎందుకు ఎదుర్కోలేదనే దానికి చెప్తూ ఉన్నారు. ఎందరో వీరులు ఉన్నారు కదండి, గొప్ప వంశంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు, పలు విధంగా గర్వం పడేవాళ్ళు, అభిమానం పెంచుకున్న వీరులు ఆ సభలో ఉన్నారు. వారు తలకొక విధముగా సజ్జనులను బాధ పెట్టుచున్నారు. వారందరూ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని తలకొక విధముగా సజ్జనులను బాధ పెట్టుచున్నారు. వారందరూ సైన్యములతో కూడా ఒక్కమారు చనిపోయినచో భూభారము తగ్గును. ఇప్పుడు ఆయన ఎదిరించి ఎవరో ఇద్దరిని సంహరించటం అట్లా కాదుగా. వాళ్ళిద్దరు పోయినా ఇంకా ఉంటారు కదా, ఇద్దరిని చంపటమో లేకపోతే నలుగురిని ఎదిరించటమో వల్ల అయ్యే పని కాదు కదా, ఇంకా ఉన్నారు కదా. వారందరూ సైన్యములతో కూడా ఒక్కమారు చనిపోయినచో భూభారము తగ్గును. అట్లు జరుగుటకు యుద్ధము సంభవింపవలయును. దాని కొరకై సమయము వేచి ఉన్నవాడు కనుక కృష్ణుడు కౌరవులు పలుకు దుర్భాషలకు కోపింపక అసమర్థుని వలె ప్రవర్తించను. అందువల్ల కృష్ణుడు అసమర్థుల్లాగా ప్రవర్తించాటండి. అంతేగాని అంటే ఆయనకి కావాల్సింది జగద్వ్యూహము, మొత్తము ప్రణాళిక. అంతేగాని ఈరోజు ఏదో ఆవేశపడి నలుగురిని దుర్భాషలాడి ఇద్దరిని చంపి అది కాదు ఆయనకు కావాల్సింది. ఆయనకు కావాల్సింది భూభార నిర్వపణము. కనుక భూభారం తగ్గాలి. అట్లా జరగాలంటే యుద్ధం సంభవించాలి. దాని కొరకు సమయము కోసమై వేచి ఉన్నాడు. ఈశ్వరునకు జన్మములు లేవు, ఆయనను కృష్ణుడుగా జన్మించెను. ఆయనకి జన్మలు లేవు, కర్మలు లేవు, ఆయన కృష్ణుడుగా ఆయన జన్మించాడు. వానికి కర్మములు లేవు, ఆయనను అనేక కర్తవ్యములను నిర్వహించి కర్మములలో ప్రవర్తించను. ఆయన చేయవలసిన పని, చేయదగిన పని ఏది లేదని భగవద్గీతలో చెప్పారు కదండి. అయినా సరే ఆయన పనులు చేయకుండా మాట్లాడుకున్నాడా? కాదు. అనేక కర్తవ్యములను నిర్వహించి కర్మములలో ప్రవర్తించను. ఇది అంతయు సజ్జనుల విరోధులను తమ తమ కర్మఫలముల యందు ప్రవర్తింపజేసి వారే యుద్ధము కోరునట్లు చేసి నశింపజేసి భూభారము తగ్గించుకొనుటకు మాత్రమే. లేనిచో వానికి జన్మలేలా కర్మలేలా. చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తూ ఉన్నారండి మాస్టర్. ఇదంతయు సజ్జనుల విరోధులను, మంచి వాళ్ళకి విరోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తమ తమ కర్మఫలముల యందు ప్రవర్తింపచేసి చెయ్యి, ఇంకా ఏం పిచ్చి పనులు చేస్తావు, చెయ్యి, వారి వారి కర్మఫలముల యందు ప్రవర్తింపచేసి వారే యుద్ధము కోరునట్లు చేసి, వాళ్ళ సైడ్ నుంచే వాళ్ళే యుద్ధం కోరుకుంటున్నారు, వాళ్ళే యుద్ధము కోరుకున్నట్లు చేస్తూ ఉన్నాడు. వాళ్ళే యుద్ధం కోరుకున్నట్లు చేస్తే అప్పుడు వాళ్ళని నశింపజేసి భూభారము తగ్గించుకొనుటకు మాత్రమే. అందువల్ల ఆయన కర్మములలో ప్రవర్తిస్తూ ఉన్నాడయ్యా. లేనిచో వానికి జన్మలేలా కర్మలేలా. నరులందరికీ హరి పూజ్యుడు. అతడు లీల కోసము నరజన్మమెత్తెను. హరి విష్ణువు దేనికోసం? లీల కోసము ఆట నరజన్మమెత్తెను. అతడు గుణములంటనివాడు, అయినను సంసారుల నడుమ కర్మలలో ప్రవర్తించను. అవి వానికి క్రీడలు. పిల్లలు క్రీడలలో అనేక కార్య నిమగ్నము లగుచుందురు. ఇవన్నీ భగవంతుడి క్రీడలు అంటున్నారండి. దానికి మాస్టర్ చెప్తూ ఉన్నారు, పిల్లలు ఏం చేస్తారండి? క్రీడల్లో అనేక కార్య నిమగ్నులగుచుందురు. వారు ఆడుకొనదలిచినంతసేపును ఆ పని చేయుచుందురు. ఆట మానదలిచినప్పుడు ఆ పనులు చేయుట మానుదురు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఆడుకోవాలనుకున్నసేపు ఆడుకుంటారు, ఆ తర్వాత మానుకోవాలనుకున్నారు ఇంకా ఆ పనులు చేయటం మానేస్తారు. పెద్దల వలె ఆ పనులు మానిన ఎట్లు గడుచునని దుఃఖించుట బాలురకుండదు. పెద్దలు అయ్యో ఈ పని మానుకుంటే ఎట్లా అని వాళ్ళు బాధపడటం అలాంటివి పిల్లలకు ఉండదు. పిల్లలు ఆడుకోవాలనుకుంటే ఆడుకుంటారు, మానేయాలనుకుంటే మానేస్తారు.
అట్లే సమస్త కార్యనిర్వహణములను శ్రీకృష్ణుడు కర్మములలో చిక్కుకొనక క్రీడించుచున్నాడు. కర్మములలో చిక్కుకోవట్ల, ఆయన అంటుకోవట్ల, ఆయనకేం అంటవు, కానీ సమస్త కార్యనిర్వహణము చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఏమంటున్నారు, సమస్త కార్యనిర్వహణములను శ్రీకృష్ణుడు కర్మములలో చిక్కుకొనక క్రీడించుచున్నాడు, ఆడుకుంటూ ఉన్నాడు. ఎలా పసిపిల్లల్లాగా ఆడుకుంటూ ఉన్నాడు అని అంటూ ఉన్నారండి. తన శాసనమును మనస్సున ధరించి తన పనులు ఆచరించుచు లోకపాలకులు తమ కార్యములు నిర్వర్తించుచుందురు. వారికి విస్తృతి కలుగుజేయుటకే భూమిపై యదువంశమున బలరాముని తమ్మునిగా అవతరించెను. విదురుడు చెప్తూ ఉన్నాడండి, శ్రీకృష్ణుడి గురించి అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ మాస్టర్ అంటున్నారండి, లోకపాలకులు పంచభూతములను, త్రిగుణములను, లోకములను, పంచేంద్రియములను, మనస్సు మున్నగు వాణిని నిరంతరము సృష్టి చేయుచుందురు. లోకపాలకులు ఉంటారండి, అంటే ఆయన కింద పనిచేసేవాళ్ళు, భగవంతుడి కింద పనిచేసేవాళ్ళు. లోకపాలకులు పంచభూతములను, త్రిగుణములను, లోకములను, పంచేంద్రియములను, మనస్సుని మున్నగు వాడిని నిరంతరం సృష్టి చేస్తూ ఉంటారు. అది వాళ్ళ పని. అది వారికి దేవుని ఆజ్ఞ, దేవుడిచ్చినటువంటి ఆదేశము, ఆజ్ఞ అది. వారట్లు సృష్టించుచున్న వస్తుజాలంతో కూడి తాము జీవులుగా భూమికి దిగి వచ్చినచో వారందరూ తాము చేసిన సృష్టి సార్థకమైనదని సంతోషింతురు. వాళ్ళు అట్లా సృష్టిస్తున్న వస్తుజాలంతో కూడి తామే జీవులుగా భూమికి దిగి వచ్చినచో వారందరూ తాము చేసిన సృష్టి సార్థకమైందని సంతోషిస్తారట. అట్లు దిగివచ్చిన జీవుల రూపమున మెలగుచున్న దేవునితో వారును దిగివచ్చి క్రీడింతురు. జీవుల రూపంలో దిగివస్తున్నది ఎవడు? భగవంతుడే, దేవుడే. అదొకటి బేసిక్ పాయింట్ అండి. జీవుల రూపంలో దిగివస్తున్నవాడు దేవుడే. శ్రీకృష్ణుని కథ కూడా అదే చెప్తుంది మనకి. అట్లు దిగివచ్చిన జీవుల రూపమున మెలగుచున్న దేవునితో వారును దిగివచ్చి క్రీడింతురు. ఎవరు వాళ్ళు కూడా అంటే లోకపాలకులు, అంటే ఆయన ఆజ్ఞతో ఆయన కింద పనిచేసేవాళ్ళని చెప్పుకున్నాం కదండి. లోకపాలకులు పంచభూతములను, త్రిగుణములను, లోకాలను, పంచేంద్రియాలను ఉన్న వాళ్ళని నిరంతరం వాళ్ళు సృష్టి చేస్తుంటారని చెప్పుకున్నాం కదా. వాళ్ళట ఆయనతో పాటు దిగివచ్చి క్రీడిస్తారట ఆయనతో పాటు. అట్లు దిగివచ్చిన జీవుల రూపమున మెలగుచున్న దేవునితో వారును దిగివచ్చి క్రీడింతురు. జీవుల రూపంలో భగవంతుడు దిగి వస్తే వాళ్ళు కూడా దిగివచ్చి క్రీడిస్తూ ఉంటారు ఆయనతో. అందుకొరకే అతడు అవతారమూర్తిగా వచ్చును, కానీ తన పరి కొరకు కాదు. భగవంతుడు దిగి వస్తోంది దేనికి? క్రీడించటానికి. ఆ క్రీడించటానికి దిగి వస్తున్నాడు, కానీ ఏదో ఆయనకి ఏదో పని ఉంది, ఆ పని పూర్తి చేసుకోవాలి, అది కాదంటున్నారండి. అందుకొరకే అతడు అవతారమూర్తిగా దిగివచ్చును, కానీ తన పని కొరకు కాదు. ఇచ్చట కూడా శాశ్వతమైన సృష్టికర్తకు సంకేతముగా కృష్ణుని అవతార గాథ నిరూపింపబడినది. శాశ్వతమైన సృష్టికర్తకు సంకేతముగా, శాశ్వతంగా జీవుల్ని సృష్టి చేసేటువంటి భగవంతుడి కథ ఏదైతే ఉందో దానికి సంకేతంగా కృష్ణుని అవతార గాథ నిరూపింపబడింది అంటున్నారు. శాశ్వతమైన అంటే ఇది నిరంతరం జరిగేటువంటిది. జీవులు పుడుతూనే ఉంటారు కనుక శాశ్వతమైన సృష్టికర్తకు సంకేతంగా కృష్ణుని అవతార గాథ నిరూపింపబడింది. ఇక్కడ కూడా ఇచ్చట కూడా నిరూపింపబడింది అంటున్నారు. సంసార జీవుల బంధములను తొలగించునను కీర్తి దిక్కులలో వ్యాపించుచుండగా భూమిపై సంచరించుచున్న శ్రీకృష్ణుడు యథాప్రకారము విహరించుచున్నాడా అని విదురుడు ఉద్ధవుని ప్రశ్నించెను. అయ్యా, ఎటువంటి వాడు కృష్ణుడు? సంసార జీవుల బంధములను తొలగించునను కీర్తి దిక్కులలో వ్యాపించుచుండగా, చక్కగా ఈ బంధాలను తొలగించేటువంటి వాడు, ఈ సంసారంలో ఉన్నటువంటి కష్టాలను తీర్చేటువంటి స్వామి, ఈ బంధాలని తొలగించేటువంటి స్వామి, మోక్షాన్ని ఇచ్చేటువంటి స్వామి, ఆ స్వామి భూమిపై సంచరిస్తూ ఉన్నాడు. భూమిపై సంచరించుచున్న కృష్ణుడు ఆయన చక్కగా యథాప్రకారంగా విహరించుచున్నాడా? ఎందుకంటే కృష్ణ నిర్యాణము జరిగింది అని విదురుడు ఉద్ధవుని ప్రశ్నించెను. విదురుడు ఉద్ధవుణ్ణి ప్రశ్నించాడండి. అని తెలియదుగా పాపం. విదురుడు ఇట్లు ప్రశ్నింపగా
శ్రీకృష్ణుని పాదపద్మములతో తనకు కలిగిన ఎడబాటు వలన ఉద్ధవునకు పట్టరాని దుఃఖము వచ్చెను. పాపం ఉద్ధవుడికి ఆ విదురుడు అట్లా శ్రీకృష్ణుని గురించి చెప్పుకుంటూ, అయ్యా ఇట్లాంటి మహానుభావుడు, ఇట్లాంటి శ్రీకృష్ణుడు, ఆయన క్షేమంగా ఉన్నాడా అని అడుగుతూ ఉంటే, ఆ శ్రీకృష్ణుడి గురించి ఎప్పుడైతే ఇట్లా చెప్తూ ఉన్నాడో ఆ శ్రీకృష్ణ నిర్యాణ ఘట్టము అది గుర్తుకొచ్చి పాపం ఆయనకి పట్టరాని దుఃఖము వచ్చెను. ఉద్ధవుడికి పాపం పట్టరాని దుఃఖం వచ్చిందటండి. నోట మాట రాలేదు, హృదయమున మంట పుట్టెను. ఆరిపోయిన పెదవులను తడుపుచూ దుఃఖముతో నిలిచిపోయెను. శ్రీకృష్ణుని నిర్యాణం జరిగిన వాడు, అప్పుడు ఆ సమయంలో ఆ చరమ సందేశం అందుకున్నవాడు, దగ్గరగా ఉన్నవాడు, అంతా చూసిన వాడైనటువంటి వాడు ఉద్ధవుడండి. అందువల్ల పాపం ఇంకా దుఃఖం ఎక్కువగా ఉంటుంది. ఆరిపోయిన పెదవులను తడుపుచూ దుఃఖముతో నిలిచిపోయాను. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, శ్రీకృష్ణుని నిర్యాణం ఎరిగిన వాడు ఉద్ధవుడు, విదురుడు ఇంకను ఎరుగడు. విదురుడికి ఇంకా తెలియదు పాపం. అందువల్ల అడుగుతూ ఉన్నాడు, శ్రీకృష్ణుడు బాగున్నాడా అని. కనుక కృష్ణుని గూర్చి విదురుడు కుశల ప్రశ్నము చేయగా ఉద్ధవునకు దుఃఖము కలిగెను. పాపం ఎంత చేటు దుఃఖం కలిగిందో చెబుతున్నారు కదండి భాగవతంలో. నోట మాట రాలేట, హృదయంలో మంట పుట్టిందిట, ఆరిపోయిన పెదవులను తడుపుచూ దుఃఖంతో నిలిచిపోయాట ఉద్ధవుడు. విదురుడికేమో తెలీదు, శ్రీకృష్ణను దేహాన్ని వదిలేశాడని విదురుడికి తెలియదు, ఉద్ధవుడికి తెలుసు. పైగా ఆ సమయంలో దగ్గరగా ఉన్నవాడు, ఆయన చరమ సందేశము అందుకున్నటువంటి వాడు. ఈ వృత్తాంతము చెప్పి సుఖయోగి పరీక్షిత్తు వంక చూచి ఇట్లనెను, పూర్వము ఈ ఉద్ధవుడు 5 ఏండ్ల బాలుడై ఉన్నప్పుడు విచిత్రము ఒకటి జరిగెను. పూర్వము సుఖయోగి పరీక్షిత్తుకు చెప్తూ ఉన్నాడండి ఈ కథ చెప్తూ, కృష్ణునితో కూడి ఆడుకొను బాలకులలో ఒక బాలకుని చూచి ఇతడు కృష్ణుడు అనుకొనెను. ఆ బాలకుల్లో ఒక బాలకుని చూసి కృష్ణుడు అనుకున్నట్ట ఈ ఉద్ధవుడు. భక్తితో వానికి సేవ చేయుట ఆరంభించెను. ఆకలి దప్పులు మరచెను, భోజనమునకు పోలేదు. వాని తల్లి వచ్చి, ఏమిరా నాయన, మిక్కిలి ఆకలి కొని ఉంటివి, భోజనమునకు ఇంటికి రాలేదేమి అని పిలిచెను. ఆ మాటలు వాని చెవులకెక్కలేదు. అతడు అఖండ కృష్ణ భక్తిలో ధ్యాన నిమగ్నుడై ఉండెను. చిన్నప్పటి నుండి అంతటి కృష్ణ భక్తుడు ఈ ఉద్ధవుడు. ఆ ఆడుకునేటువంటి గోపబాలకుల్లో ఒక బాలకులను చూసి కృష్ణుడు అనుకున్నట్టండి. కృష్ణుడు అనుకొని మైమరిచిపోయాడు. ఇంకా భోజనానికి కూడా వెళ్ళలేట. పాపం వాళ్ళ అమ్మ వచ్చి పిలిచిందిట, ఏనాయనా ఇంతసేపు అయింది, ఇంతవరకు భోజనానికి రాలేదని. చిన్నప్పటి నుండి అంతటి కృష్ణ భక్తుడు ఈ ఉద్ధవుడు. అట్టివాడు శ్రీకృష్ణుని నిర్యాణమున కలిగిన శోకమును ఎట్లు సహింపగలడు? కనుక శ్రీకృష్ణుని నిర్యాణము జరిగినటువంటి శోకము, దానివల్ల వచ్చినటువంటి ఆ శోకాన్ని ఎలా భరించగలడండి? కృష్ణుని గురించి ప్రశ్నించిన విదురునికి ఏమీ మారు పలకగలడు? ఇంక ఏం చెప్తాడండి సమాధానం విదురుడికి? విదురుని కుశల ప్రశ్నతో ఉద్ధవుని మనస్సు శ్రీకృష్ణుని పాదారవిందముల యందలి భక్తి మకరంద సముద్రమున మునిగిపోయెను. క్షణమాత్రము దుఃఖ నిమగ్నుడై కన్నీటితో కంఠము గద్గదమయ్యను. తట్టుకొనలేని కృష్ణ వియోగ బాధ తన మనస్సును నిప్పువోలే దహించుచుండెను. చేతులు వెనుకకు త్రిప్పి కన్నీళ్లు తుడుచుకొనుచు మరల విదురుని వంక చూచెను. కన్నీళ్లు తుడుచుకొనుచు విదురుని వైపు చూశాడండి. చూసి ఇట్లనెను, యముడను భయంకర కాలసర్పము ఒక్కమారుగా ఎగిరి యదువంశ మహనీయులను మృంగివేసినది. ఇక వారి వృత్తాంతములను కుశలములను చెప్పుటకు ఏమీ ఉన్నది? నా మనస్సు చెదిరిపోయినది. ఒక్కమారుగా మునిజనుల ముఖపద్మములు ముడుచుకొని పోయినవి. దుష్టుల కన్నులు కలువ పువ్వుల వలె విచ్చుకొన్నవి. జారుల చోరుల కోరికలు సఫలమైనవి. రాక్షసుల దర్పమను చీకటి అలుముకొనినది. యోగిజనులు చక్రవాకము వలె వాపోయిరి. పాపాత్ములు కుతూహలమునందిరి. లోకమున దోషమును చీకటి రూపు కట్టినది. ధర్మ మార్గములైన సత్కర్మములు అడుగంటినవి. అనగా శ్రీకృష్ణుడు చనిపోయెను. ఏం చెప్పమందువు? ఏం చెప్తానయ్యా నేను? ఇంకేం చెప్పమంటావు? మానవాకారము ధరించిన కాంతులు
కోటానుకోట్లు కృష్ణుడిగా దిగి వచ్చినవి, మాయమైనవి. మహనీయులచే కీర్తింపబడినవాడు, లోకమునకు బాంధవుడు అగు శ్రీకృష్ణుని అవతారము సమాప్తమైనది. నాగలి, వజ్రము, పద్మము మొదలగు శుభలక్షణములు శ్రీకృష్ణుని పాదముల యందు అలంకరించి ఉండేటివి. అట్టి పాదములు సోకుట వలన భూదేవి నిర్మలమై ఒప్పినది. కృష్ణుడి నిర్యాణమున అట్టి భాగ్యమునకు నోచుకొనక అభాగ్య లక్షణములు కలది అయ్యను. అభాగ్య లక్షణములు కలది అయ్యను. ఎవరండి? భూదేవి. శ్రీకృష్ణుడు దాటిపోయిన వెంటనే యాదవుల నుండి రాజ్య సంపద తొలగిపోయెను. ధర్మ ప్రవర్తనము నశించెను. ప్రజల ప్రవర్తనకు హద్దులు లేవు. అధర్మము పెరిగినది. కోనేటిలో చంద్రుడు ప్రతిబింబించి పూర్ణిమ నాటి రాత్రి చిక్కని కాంతులతో వెలుగొందగా మెరుగుపెట్టిన మణిబింబము వలె ఉండును. అట్టి పూర్ణిమ చంద్రుని ప్రతిబింబము యొక్క శోభను చూచి కోనేటిలోని చేపలన్నీ అది ఏదో తమకు సంబంధించిన వస్తువని భ్రమపడును. కోనేటిలో చంద్రుడి ప్రతిబింబం వస్తుంది కదండి, నీళ్లల్లో చంద్రుడి ప్రతిబింబం వస్తుంది కదా. ఆ నీళ్లల్లో ఉన్నటి చంద్రుడి ప్రతిబింబాన్ని చూసి చేపలన్నీ ఏమనుకుంటాయి? ఇదేదో మనకి సంబంధించిన వస్తువు అని అనుకుంటాయిట. అది కూడా తమ వలె ఒక జలచరమని భావించి సమీపమును తిరుగును. ఇది కూడా ఒక జలచరమే, మనలాంటిదే అని దాని దగ్గరగా తిరుగుతుంటాయిట. అట్లే శ్రీకృష్ణుని భౌతికమైన మూర్తిని చూచి యదు వృష్టి వంశముల వారు అతడు తమ నాయకుడు అనుకొని భ్రమపడిరే కానీ లీలకై మనుష్య దేహము ధరించి వచ్చిన పరమాత్ముడని గ్రహింపలేకపోయిరి. అయ్యా, వాళ్ళు ఆయన నాయకుడు, లీడర్ అనుకున్నారు. కానీ ఆయన లీల కోసమై మనుష్య దేహాన్ని ధరించి వచ్చిన పరమాత్మ భగవంతుడు. ఇది గ్రహించలేకపోయారయ్యా. ఎవరు గ్రహించలేకపోయారు? యది వృష్ణి వంశముల వారు. వాని శోభ వలన తమకు కలిగిన మాయలో చిక్కి వాని నెరుగలేకయే వానితో సహజీవనము చేసిరి. వానితో భుజించుట, శయనించుట, కలిసి కూర్చుండి మాట్లాడుట, కూడా నడుచుట మాత్రము చేయగలిగిరి. కలిసి భుజించారు, కలిసి శయనించారు, కలిసి కూర్చున్నారు, మాట్లాడారు, ఆయనతో పాటు నడిచారు. ఏం లాభం? భగవంతుడని గ్రహించలేకపోయారు. కొందరు సోదరుడుగా, కొందరు మిత్రుడుగా మొదలు పలు విధములైన చుట్టరికముతో మెలిగిరే గాని వాని దైవ సాన్నిధ్యము పొందలేరైరి. ఆ దేవుని మాయ ఒక మహాసముద్రము. బ్రహ్మాదులకైనా అందు మునకలు వేయక తప్పదు. ఆ మాయ అండి, అది ఆ మాయ ఒక మహాసముద్రము. ఎవరికి? బ్రహ్మాదులకైనా తప్పదయ్యా ఆ మాయలో మునక వేయక. ఆ మాయ సద్గుణములను అలవరుచుకొనిన సత్పురుషులు సృష్టిలో భగవంతుని ధ్యానించి దర్శింపగలుగు పరమ భాగవతులు మాత్రము వానిని చక్కగా దర్శింపగలరు. ఎవరు ఆయన్ని చక్కగా దర్శింపగలరు? సత్పురుషులు సృష్టిలో భగవంతుని ధ్యానించి దర్శింపగలుగు పరమ భాగవతులు మాత్రము అంటున్నారు. ఇక మిగిలిన వారి గురించి చెప్పనేలా. వాళ్ళు సత్పురుషులు, భగవంతుడిని ధ్యానించినటువంటి వాళ్ళు, పరమ భాగవతులు అనేటువంటి వాళ్ళు దర్శించగలరయ్యా. మిగిలిన వాళ్ళ గురించి ఏం చెప్పమంటావు? కృష్ణుని సమకాలికులలో కొందరు గొప్ప కులమున పుట్టితమని గర్వపడువారుండిరి. విద్యావంతులమని కొందరు, ధనవంతులమని కొందరు గర్వపడుచుండిరి. వారికి మదముచే కన్నులు పొరలు క్రమ్మి కృష్ణుడు కనిపించలేదు. వారు కృష్ణుని సామాన్యుడిగా కూడా లెక్క పెట్టలేదు. ఎందువల్ల? వాళ్ళ విద్య, వాళ్ళ ధనము, విద్యాధనం వల్ల, వాళ్ళకి వచ్చిన గర్వం వల్ల కృష్ణుడు అనేటువంటి అసలు కృష్ణుడు ఏంటో కనిపించలేదు వాళ్ళకి. కృష్ణుడిని సామాన్యుడిగా కూడా లెక్క పెట్టలేదు. శిశుపాలుడు మొదలగు రాజులు అట్టివారు. వారు కృష్ణుని గురించి చేసిన నిందలను, దుర్భాషలను తలుచుకొనినప్పుడెల్లా నా మనస్సు తపించిపోవును. నా మనస్సు తపించిపోతుందయ్యా. ఈ శిశుపాలుడు లాంటి వాళ్ళు కృష్ణుడిని నింద చేశారు. అది వింటే నా మనస్సు తపించిపోతూ ఉంది. తనివి తీరక తన్ను దర్శించు వారికి, బుద్ధియోగమున తన్ను తెలుసుకొనగోరు వారికి, తపస్సులను తన్ను గూర్చి చేయుచున్న వారికి
సమస్త సృష్టిలో తన్ను దర్శించుట అభ్యసించు భాగవతులకు మాత్రము తన అఖండ జ్యోతి స్వరూపమును చూపి వారి దుఃఖములను హరించి శాంతస్వరూపుడై దర్శనమిచ్చి శ్రీకృష్ణుడు వచ్చిన పని ముగించుకొని దేహము చాలించి మాయమయ్యను చెప్పాడండి. ఏం చేశాడండి శ్రీకృష్ణుడు? తనివి తీరక తన్ను దర్శించు వారికి, బుద్ధియోగమున తన్ను తెలుసుకొనగోరిన వారికి, అంటే భగవంతుడిని తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి, ఆయన గురించి తపస్సులు చేసిన వాళ్ళకి, సమస్త సృష్టిలో తన్ను దర్శించుట అభ్యసించు భాగవతులకు మాత్రము, అంటే అంతటా భగవంతుడిని చూడగలిగిన వాళ్ళు ఉన్నారు కదండి, అట్లాంటి భాగవతులు వాళ్ళకి మాత్రము తన అఖండ జ్యోతి స్వరూపమును చూపి, ఆయన ఆ అఖండత్వము, ఆ విశ్వరూపము, ఆ జ్యోతి స్వరూపాన్ని చూపించాడు. వారి దుఃఖాలను హరించాడు. శాంత స్వరూపుడై దర్శనమిచ్చాడు శ్రీకృష్ణుడు. వచ్చిన పని ముగించుకొని దేహము చాలించి మాయమయ్యను అని పాపం ఉద్ధవుడు చాలా దుఃఖపడుతూ ఆ కన్నీళ్లను తుడుచుకుంటూ విదురునకు విన్నవించాడండి. ఇక్కడితో ఈరోజు మనము పూర్తి చేసుకుందాము. రేపు కూడా ఈ సందర్భంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా.